రెండోది, ఏ సభకి వెళ్ళినా కూడా ఆ నియోజకవర్గం వ్యక్తుల్ని తిట్టడం తప్పితే ఏం చెప్పట్లే వాళ్ళు. తిట్టడమే వాళ్ళ ప్రచార వ్యూహం. ఉమ్. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఎవరో ప్రశాంత్ కిషోర్, అశాంత్ కిషోర్ వాడు ఉన్నాడు. వాడు ఒక ప్యాకేజీ స్టార్ అయిపోయాడు. అప్పుడు వైసీపీ పనిచేసినప్పుడు లేని ప్యాకేజ్ స్టార్ ఇప్పుడు గుర్తుకొచ్చాడు అండి. టీడీపీ పనిచేస్తే అదే బిజినెస్ అండి బాబు. అదే ప్రశాంత్ కిషోర్ని ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే ఉత్తర కుమారుడు, ఇదే మొఘల్ చక్రవర్తి గారు ఏమన్నారండి? బీహార్ బ్యాచ్ అని తిట్టారుగా. సరే, ఇప్పుడు రాజకీయాల్లో 1+1 ఎప్పుడు 2 అవ్వదు కదా సార్. చేస్తే సంసారం అని మేము చేస్తే వ్యభిచారమా? సార్ వ్యభిచారం పేటెంట్ మీద అనుకోండి. మా వైసీపీ పార్టీ వ్యభిచారం కాదు, తెలుగుదేశం వ్యభిచార పార్టీనే. ఎవరితో ఎక్కడ కావాలన్నా ఆంబూతులు దోలుతారు, ఆవులు దోలుతారు. ఆంబూతులు తెచ్చుకుంటారు, ఆవులను కలుపుతారు. వాళ్ళంతా వన్ సైడ్ క్రాస్ ఓటింగ్ బ్యాచ్ అంతా. ఇక్కడ అదే ప్రశాంత్ కిషోర్ని దమ్మున్న మగోడైతే విజయవాడలో ప్రెస్ మీట్ పెట్ట చెప్పానండి. ఇదే కోత అక్కడ గుయ్యమనండి. ఆయన ఎప్పుడు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసినప్పుడు కూడా ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు. ఇవన్నీ అంటే నిన్న మమతా బెనర్జీ క్లియర్ చేసింది. మమతా బెనర్జీ అనేటువంటి ఒక బెంగాల్ సీఎం, పశ్చిమ బెంగాల్ సీఎం ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోవర్టు, ఇతనికి ఏవో సమస్యలు ఉన్నాయి, డబ్బుల కోసం ఇలా చేస్తున్నాడు. ఈమె చెప్పకముందు 1 year ముందు మనం చెప్పాం, ప్రశాంత్ కిషోర్ మాటలు నీటి మూటలే. మనం ఓపెన్గా సంవత్సరం ముందే చెప్పాం. కాబట్టి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఇక్కడ వన్ సైడ్ అండ్ ఒకటే జరుగుతుంది. ఏంటంటే 175 నియోజకవర్గాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేస్తున్నాడు. 175 స్థానాల్లో అది ఫ్యాక్ట్ చేస్తున్నారు. అక్కడ నరసింహాచార్యులు ఉన్నాడా, అశోక్ ఉన్నాడా, సాయినాథ్ ఉన్నాడా, శివ ఉన్నాడా? ఎవ్వరులే. ఓట్ బ్యాంక్ వెళ్ళేటువంటి వాడు, పోలింగ్కి వెళ్ళేవాడు అక్కడ ఫ్యాన్. ఇంకా చెప్పాలంటే చాలా హాస్యం ఏంటంటే వైసీపీ పార్టీ సింబల్ చాలామంది తెలియదండి. పల్లెటూరులో ఫ్యాన్ గుర్తు ఎవరో తెలీదు. తెలిసింది ఎవరు? దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ అనే వ్యక్తే వాళ్ళ సింబల్. ఫ్యాన్ అనేటువంటిది అది ఒక స్ట్రాటజీ అంతే. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలా, ఓడించాలా, ఇదే. 175 స్థానాల్లో గెలిచినా జగనే, ఓడినా జగనే. ఈ వెనపక్కనటువంటి పదాధికారులు, దళాధిపతులు అందరూ లేదండి. ఓకే. సో ఇక్కడ ఇది సింగనగర్లో జరిగినటువంటి రాళ్ల దాడి అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రాణ సంకటకమైనటువంటి పరిస్థితి. జస్ట్ ఒక 1 inch కనుక కిందకి దిగినట్టయితే ప్రాణం పోయేది. అక్కడ వర్లే రామయ్య, మనకు ఏకదినక సుల్తాన్ ఉన్నాడు. ఆయన తెలుసా మీకు? వర్ల రామయ్య గారు. టీడీపీ ఆఫీస్ ఫోన్ చేస్తున్నారు, రామయ్య గారు మీకు ఎంపీ సీట్ ఇస్తున్నారు, బయలుదేరి వచ్చానంటారు. ఆయన ఎప్పుడో పెళ్లికి కుట్టించుకున్నాడండి. ఓ ప్యాంటు చొక్కా ఒకటి, పైజామాలు వచ్చి పెళ్లికి కుట్టించుకున్నాడు. దాన్ని అప్పుడప్పుడు వాడతాడు అనమాట. చంద్రబాబు గారు ఫోన్ చేయగానే దాన్ని కాస్త ముకాబులా సెంటు కొట్టి, కళ్ళజోడు తుడుచుకొని, జీపులో ఎక్కి పార్టీ ఆఫీస్కి రాగానే సారీ సార్ నేను మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అనగానే ఆ చొక్కా అయిపోయి వెళ్ళిపోతాడు. అట్లాంటి వర్లే రామయ్య ఫస్ట్ హిట్, సెకండ్ హిట్. అంటే నా అంచనా ప్రకారం ఈ బోండా ఉమా వెనక వర్ల రామయ్య గారి ప్రోద్బలం కూడా, ఒరే ఇలా కొట్రా, ఫస్ట్ హిట్ జగన్ తగులుతుంది, రెండో హిట్ వెల్లంపల్లి తగులుతుంది. లేకపోతే నాకు తెలిసి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ సమయం కష్టపడింది టీడీపీ కోసం కష్టపడ్డాడేమో అంటాడు. సరే, ఇప్పుడు ఏదేమైనా కానీ ఇక్కడ అది కాదు. ఇప్పుడు అది ఏదైనా దుర్ఘటన, ఏ నాయకుడిపై తగిలినా కూడా అది తప్పే. అది వైసీపీ వాళ్ళు చేసిన తప్పే, టీడీపీ